బ్రేకింగ్ న్యూస్ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధానికి సంబంధించి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ కొనసాగుతుంది. యుద్ధం ఆగిందా కొనసాగుతుందా ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయనే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నప్పుడు అటు బలూచిస్తాన్ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉంది. బలూచిస్తాన్ అంటుంది పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించండి అని. బలూచిస్తాన్ అంటుంది భారతదేశానికి మేము కావాల్సినంత సపోర్ట్ ఇస్తాము, పాకిస్తాన్ ని కొట్టండి దెబ్బ అని అంటుంది. ఇప్పటికే అమెరికా జోక్యంతో ఉద్రిక్త పరిస్థితులు తగ్గుతున్నట్టుగా కనిపిస్తున్నా అటు పాకిస్తాన్ డ్రోన్లు ఇంకా వస్తూ ఉన్నాయి అనే విషయం మనకి అర్థమవుతూ ఉంది. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయా, ఈ మిలిటరీ యాక్షన్ ఆగిందా లేదా అన్న విషయంపై ఒక సందిగ్ధత కొనసాగుతూ ఉంటే ఇదే అదునుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం పాకిస్తాన్ ని ఉగ్రవాద దేశంగా ప్రకటించింది. పాకిస్తాన్ ని ప్రపంచవ్యాప్తంగా భారత్ ఉగ్రవాద దేశంగా నిరూపించింది. ఇప్పుడు బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ సొంత గడ్డ, పాకిస్తాన్ లో అంతర్భాగం బలూచిస్తాన్ కూడా ఇప్పుడు పాకిస్తాన్ ని ఉగ్రవాద దేశంగా ప్రకటించండి అని భారతదేశాన్ని అడుగుతోంది. అవసరమైతే భారతదేశానికి కావలసిన సపోర్ట్ ని మేము ఇస్తాము, ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యానికి పెద్ద తేడా లేదు, ఆ సైన్యాన్ని ఓడించడానికి కావలసిన సహకారాన్ని మేము కూడా మీకు అందిస్తాము, మీరు మాకు సహాయం చేయండి అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటూ ఉంది. పాకిస్తాన్ పై భారత్ నిర్ణయాత్మక చర్య తీసుకుంటే పశ్చిమ సరిహద్దు నుంచి పాకిస్తాన్ పై మేము దాడి చేస్తామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్తుంది. మీరు ఆ ప్రకటనను కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పాకిస్తాన్ పై దాడి చేస్తామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటోంది. ఇప్పటికీ ఎన్నోసార్లు భారత్ పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మారణకాండను సృష్టిస్తే అలాంటి పాకిస్తాన్ ఆర్మీకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తూ వస్తోంది. పదుల సంఖ్యలో దాడి చేసిన ప్రతిసారి పదుల సంఖ్యలో పాకిస్తాన్ ఆర్మీని చంపేస్తోంది. పాకిస్తాన్ ఆర్మీకి ఉగ్రవాదులకు పెద్ద తేడా లేదు కాబట్టి పాకిస్తాన్ ఆర్మీకి నష్టం జరిగినా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ఆర్మీనే భారతదేశంపై ఉగ్రవాద చర్యలకు ఉసుగొలుపుతూ ఉంటుంది. ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని పదుల సంఖ్యలో లేపేస్తూ వస్తుంది. ఇప్పటికే చాలా నగరాల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పట్టు సాధిస్తూ వస్తుంది. ఎప్పుడైతే పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించిందో అప్పటి నుంచి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి మరింత రెక్కలు వచ్చాయి, స్వేచ్ఛా రెక్కలు వచ్చాయి. ఆ సమయంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీపై దాడులను వేగవంతం చేసింది. ఒక్కొక్క సిటీని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ హస్తగతం చేసుకుంటూ వస్తుంది. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాను కూడా ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకుంది. నిజానికి ఇదంతా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఎందుకు సాధ్యమైంది అంటే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో మొత్తం ఆర్మీనంతటినీ కూడా భారత సరిహద్దులకు పాకిస్తాన్ తరలించాల్సి వచ్చింది. ఆ సమయంలో బలూచిస్తాన్ ప్రావిన్స్ నుంచి కూడా ఆర్మీని పెద్ద ఎత్తున భారత సరిహద్దుకు పాకిస్తాన్ తరలించాల్సి వచ్చింది. ఇదే అదునుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులపై దాడులు చేయడం మొదలుపెట్టింది. వరుసగా ఒక్కొక్క భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటూ వస్తుంది. పాకిస్తాన్కి చెందిన సైనిక స్థావరాలపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్స్ చేస్తూ ఉంది. ఐఈడీలు గ్రనేడ్లతో దాడులు చేస్తూ ఉంది. నిజానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దగ్గర సాధారణ వెపన్స్ మాత్రమే ఉన్నాయి తప్ప అత్యాధునిక వెపన్స్ లేవు. కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దగ్గర తెగువ ఉంది, వ్యూహం ఉంది. అందుకే పాకిస్తాన్ ఆర్మీని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తెగువ వ్యూహంతో ఓడిస్తూ వస్తుంది, వాళ్ళకి చుక్కలు చూపిస్తూ వస్తుంది. ఇప్పుడు భారతదేశం సరిహద్దులకు పాకిస్తాన్ ఆర్మీని తరలించడంతో భారతదేశం కూడా చాలా దూకుడుగా వెళుతూ ఉండటంతో ఎవరిపైన దాడి చేయాలి, ఎలా దాడి చేయాలో అర్థం కాక పాకిస్తాన్ మొత్తం ఇప్పుడు అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత మనం కూడా ఉద్రిక్తతలను తగ్గించే దిశగానే ముందుకు వెళుతున్నాము అనే సంకేతాలు ఇవ్వడంతో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు భారతదేశాన్ని అడుగుతుంది, మీరు మీ సైనిక చర్యలను తగ్గించొద్దు, ఈసారి పాకిస్తాన్కి సరైన గుణపాఠం చెప్పండి, పాకిస్తాన్ ఉగ్రవాద దేశం, పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా మేము ముద్ర వేస్తున్నామంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటోంది. మీకు గుర్తుందా, ఒక్కసారి ఈ సమయంలో 1971 నాటి ఘటనను గుర్తు చేసుకోండి. భారతదేశానికి తూర్పు పశ్చిమాన పాకిస్తానే ఉండేది అప్పట్లో. ఆ పాకిస్తాన్తో ఎప్పటికైనా ప్రమాదం అని అప్పటి ముఖ్యమంత్రి ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ ఏర్పాటుకు, బంగ్లాదేశ్ స్వతంత్ర ఉద్యమానికి సహాయం చేయడంతో
అప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడింది 1971లో. లేకపోతే మీరు ఊహించగలరా ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు తూర్పున ఇటు పశ్చిమాన పాకిస్తానే ఉండి ఉంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళమో మీరు ఊహించగలరా? ఒక్క పాకిస్తాన్తోనే ఇప్పుడు మనం పడలేకపోతున్నాం. అప్పుడు 2 పాకిస్తాన్లు, తూర్పు పశ్చిమాల్లో 2 పాకిస్తాన్లు ఉండుంటే ఇప్పుడు మనం ఎలా ఉండే వాళ్ళమో ఊహించగలరా? మాటికి అణుబాంబు వేస్తామని బెదిరిస్తున్న పాకిస్తాన్ 2 పాకిస్తాన్లు ఉంటే ఏమయ్యేదో ఊహించగలరా? అందుకే ఆ రోజు బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటానికి మనం మద్దతునివ్వడంతో ఒక పాకిస్తాన్ని లేకుండా చేశాం. తూర్పు పాకిస్తాన్ని చరిత్రలో కలిపేశాం. ఇప్పుడు బలూచిస్తాన్ అంటోంది ఉన్న పాకిస్తాన్ని కూడా చరిత్రలో కలిపేయండి, మీకు మేము సాయం చేస్తామని బలూచిస్తాన్ అంటోంది. పాకిస్తాన్తో ఎప్పటికైనా కూడా ప్రమాదమే. పాకిస్తాన్ని నమ్మలేము. గతంలో ఎన్నిసార్లు శాంతి ఒప్పందాలు చేసుకున్నా ప్రతిసారి పాకిస్తాన్ ఉల్లంఘిస్తూనే వస్తుంది. మరి రేపు ఎప్పుడైనా పాకిస్తాన్ మరోసారి ఉల్లంఘనలకు పాల్పడదు అని గ్యారంటీ ఏమన్నా ఉందా? అందుకే ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటుంది పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేయండి, మీకు మేము సపోర్ట్ చేస్తామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటుంది. సరిగ్గా ఈ సమయంలో ట్రంప్ ఎంటర్ అయ్యాడు. ట్రంప్ ఎంట్రీ మొత్తం ఉద్రిక్తతలను, మన వ్యూహాన్ని కొంత మార్చిన పరిస్థితి కనిపిస్తోంది. భారత్ ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. పాకిస్తాన్ భారతదేశానికి వివాదంగా ఉన్న కశ్మీర్ విషయంలో అమెరికా ఎవరు కలగజేసుకోవటానికి అని అంటూ ఉంది. సో అమెరికా కలగజేసుకోవడంతో పాకిస్తాన్పై యుద్ధం ఉందా లేదా అనే విషయంపై సందిగ్ధత కొనసాగుతున్న సమయంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం ప్రాణాలకు తెగించి ముందుకు వెళ్తోంది. మరి ఇప్పుడు యుద్ధం తగ్గితే, యుద్ధ వాతావరణం తగ్గితే మళ్ళీ పాకిస్తాన్ తన సైన్యాన్నంతటినీ కూడా బలూచిస్తాన్కి పంపిస్తుంది. పాకిస్తాన్ మళ్ళీ బలూచిస్తాన్కి పంపిస్తే ఏం జరిగే అవకాశం ఉంది? నిజానికి ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి, భారతదేశం సోదర దేశం అయినప్పటికీ కూడా మన కాశ్మీర్ కోసం మనపై యుద్ధాన్ని ప్రకటిస్తూ రక్తపాతాన్ని సృష్టిస్తున్న పాకిస్తాన్ అవసరమైతే భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి అణుబాంబులు వేస్తాము అన్న పాకిస్తాన్ బలూచిస్తాన్ ఊరుకుంటుంది అని మీరు అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక ఘోరమైన విషయాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. రాబోయే రోజుల్లో బలూచిస్తాన్ ఉంటుందా ఉండదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇప్పుడు తన సైన్యాన్నంతటినీ భారత్పై యుద్ధానికి సరిహద్దుల్లో మోహరించిన పాకిస్తాన్ ఈ ఉద్రిక్తతలు సడలిన తర్వాత మళ్ళీ ఇదే ఆర్మీని తీసుకుని వెళ్ళి బలూచిస్తాన్ ప్రావిన్స్లో మోహరింపచేసి వాళ్ళందరినీ అణిచివేస్తుంది. 1971లో గుర్తు చేసుకోండి ఒకసారి. 1971లో బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ పోరాటాన్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తున్న సమయంలో లక్షలాది మంది బంగ్లాదేశీలు భారతదేశంలోకి వచ్చేస్తూ ఉన్నారు. వీళ్ళందరితోనూ ప్రమాదం అని భావించిన భారతదేశం ఒక పాకిస్తాన్ని, తూర్పు పాకిస్తాన్ని మనం ప్రపంచ పటంలో లేకుండా చేశాం. తూర్పు పాకిస్తాన్ని గత చరిత్రలో మనం కలిపేశాం. అందుకే బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటోంది బలూచిస్తాన్. గతంలో మీరు బంగ్లాదేశ్కి ఎలాగైతే విమోచనాన్ని కలిగించారో ఇప్పుడు బలూచిస్తాన్ కూడా అలాంటి విమోచనాన్ని కలిగించండి. పాకిస్తాన్తో ఎప్పటికీ ప్రమాదమే. పాకిస్తాన్ ఉగ్రవాద దేశం, మీరు మాకు సపోర్ట్ చేయండి, ఆయుధాలు ఇవ్వండి, మిసైల్స్ ఇవ్వండి, మేము మీకు సపోర్ట్ చేస్తామని. కానీ భారతదేశం శాంతిని కోరుకునే దేశం. అమెరికా, చైనా లాంటి దేశాలుగా భారతదేశం ఆలోచించదు. అమెరికా, చైనాలు ఎప్పుడు గుంటనక్కలే. బహుశా అమెరికా మీద ప్రేమ ఉన్నటువంటి భారతీయులకి ఎవరికైనా, అంటే ఎన్ఆర్ఐస్కి ఎవరికైనా నేనన్న ఈ మాటలు బాధను కలిగిస్తే, గతంలో కూడా కొన్ని సందర్భాల్లో కరోనా టైంలో అమెరికా గురించి ఏమన్నా మాట్లాడితే కొంతమంది ఎన్ఆర్ఐస్కి అప్పట్లో బాధ కలిగింది కాబట్టి నేను ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అమెరికాని ఏమన్నా అంటే బాధ కలిగే ఎన్ఆర్ఐస్ని పక్కన పెడితే అమెరికా ఎప్పటికీ గుంటనక్కే. 1971 విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మనపై యుద్ధానికి వాళ్ళ వార్షిప్ను పంపించింది కదా. అప్పట్లో రష్యా సపోర్ట్ లేకపోతే భారతదేశాన్ని పాకిస్తాన్ ముందు ఓటమికి గురి చేసే కుటిల ప్రయత్నాన్ని అప్పట్లో అమెరికా చేసిన ఘటనను మనం మర్చిపోదామా? ఇప్పుడు అంటే మనం ఆర్థికంగా ముందుకు వెళుతూ ఉన్నాం, ఆర్థిక శక్తిగా ముందుకు వెళుతూ ఉన్నాం కాబట్టి అమెరికా మనకు సాయం చేస్తున్నామని చెబుతోంది. అమెరికా మనకు సాయం చేస్తూ ఉన్న విషయమే నిజమే అయితే IMFలో పాకిస్తాన్కి 20,000 కోట్ల రూపాయలు లోన్ ఇప్పించడానికి ఎందుకు సాయం చేస్తుందన్న విషయాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే అమెరికాని ఎంతవరకు నమ్మాలో మనకు అర్థమవుతుంది. అందుకే అమెరికాని నమ్మే కంటే బలూచిస్తాన్ని నమ్మడం బెటర్ అనే మాటలు మనకి వినిపిస్తున్నాయి. శత్రువుకు శత్రువు ఎప్పుడు మిత్రుడు అనే నానుడి మీ అందరికీ కూడా గుర్తుంది కదా. మరి ఇప్పుడు బలూచిస్తాన్ మనకి మిత్రుడిగా భావించాలా? నిజానికి బలూచిస్తాన్ పాకిస్తాన్లో అంతర్భాగమైనప్పటికీ గతంలో బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్లో అంతర్భాగమే కదా.
అప్పుడు పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి బంగ్లాదేశ్ విమోచనానికి మనం సాయం చేశాం. ఇప్పటికీ మనం గర్వంగా చెప్పుకుంటాం, కేవలం భారతదేశ దయాదాక్షిణ్యాలపైనే బంగ్లాదేశ్ ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుంది. ఇప్పుడున్న బంగ్లాదేశ్ ప్రధాని, బంగ్లాదేశ్ అధ్యక్షుడు భారతదేశంపై నిప్పులు కక్కుతూ ఉండొచ్చు, విషం కక్కుతూ ఉండొచ్చు కాక, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు కాక, కానీ కేవలం భారతదేశ దయాదాక్షిణ్యాల కారణంగానే ఇప్పుడు బంగ్లాదేశ్ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుంది. అలాగే ఇప్పుడు బలూచిస్తాన్ అంటుంది, మాకు సహాయం చేయండి, మేము కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటాం, భారతదేశ రుణాన్ని మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామని. మనం ఇప్పుడు దౌత్యపరంగా చాలా ముందంజలో ఉన్నాము. అలాగే నిర్ణయాలు, వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా మనం చాలా ముందంజలో ఉన్నాం. అందుకే మనం కాబూల్ వెళ్ళాం, తాలిబాన్ నేతలతో కూడా మనం మాట్లాడాం, తాలిబాన్ అంబాసిడర్స్తో కూడా మనం మాట్లాడాం, దౌత్యవేత్తలతో మనం మాట్లాడాము ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి. అందుకే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మనకు సపోర్ట్ చేస్తుంది, ఇటు బలూచిస్తాన్ మనకు సపోర్ట్ చేస్తుంది. బలూచిస్తాన్ అయితే ఏం చేస్తుందో తెలుసా? ఈ విషయం మీరు ఖచ్చితంగా వినాల్సిందే, మీరు కామెంట్ చేయాల్సిందే. బలూచిస్తాన్ ఇప్పటికే పాకిస్తాన్లో ఉన్న తమ నగరాలను, పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో ఉన్న తమ నగరాలను స్వాధీనం చేసుకుంటూ ఉంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ఈ సమయంలో బలూచిస్తాన్ తమ రెక్కలను విదిల్చింది. ఒక్కసారిగా పాకిస్తాన్ సైనికులపై దాడులు చేస్తుంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్లో చూడండి, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని ఖతం చేస్తున్నటువంటి దృశ్యాలు. మీరు రెండో బాక్స్లో, పైనుంచి రెండో బాక్స్లో కూడా చూడండి, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఖతం చేస్తున్న దృశ్యాలు. చైనా పాకిస్తాన్కి ఆయుధాలు సపోర్ట్ చేస్తూ ఉంటే అలాంటి చైనా సైనికులకు కూడా బలూచిస్తాన్ ఆర్మీ చుక్కలు చూపించినటువంటి ఘటన వారం రోజుల క్రితమే జరిగింది కదా, మర్చిపోతున్నామా? ఇంకా మనకు ఆ ఘటన గుర్తే ఉంది. ఇప్పటికీ రైలును కూడా హైజాక్ చేసి పాకిస్తాన్కు చెందిన భద్రతా దళాలపై దాడులు చేసిన చరిత్ర కూడా ఈ బలూచిస్తాన్కి ఆర్మీకి ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రాణాలకు తెగించి పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది, పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తోంది. అందుకే భారతదేశ సాయాన్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అడుగుతోంది. ఇది సరైన సమయం. పాకిస్తాన్ అనే దేశం ప్రపంచ పటంలో ఉండకుండా అది బలూచిస్తాన్ లాంటి దేశంగానో మరో పంజాబ్ లాంటి దేశంగానూ ఆవిర్భవించాలి అంటే ఈ సమయంలో మీ సహాయం మాకు కావాలి అని పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ మనల్ని అడుగుతూ ఉంటే, ట్రంప్ మాత్రం యుద్ధాన్ని ఆపేస్తున్నాం, కాల్పులు విరమణ అని ఆయనే ట్వీట్ కూడా చేసేశాడు. ఆ తర్వాత మనం దానిపై ప్రకటన చేశాం. మరి ఇప్పుడు బలూచిస్తాన్ని నమ్మాల్సినటువంటి అవసరం ఉందా? బలూచిస్తాన్కి సహాయం చేయాలా? నిజానికి బలూచిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో బలూచిస్తాన్కి సహాయం చేస్తే అది ఇంటర్నేషనల్ ట్రీటీస్ పరంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని విమర్శలను, ఆంక్షలను బహుశా భారత్ ఎదుర్కోవాల్సి వస్తుందేమో. కానీ అలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోబట్టే బంగ్లాదేశ్, తూర్పు పాకిస్తాన్ని బంగ్లాదేశ్గా మార్చేసాం, తూర్పు పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేశాం. మరి ఇప్పటికీ మనం చూస్తున్నాం, గాజా లాంటి చోట గాజాను లేకుండా చేస్తాం, హమాస్ను లేకుండా చేయడానికి అవసరమైతే గాజాను విచ్ఛిన్నం చేసే దిశగా అమెరికా ముందుకు వెళ్తూ ఉంటే, పాకిస్తాన్ ఉగ్రవాద ఉత్పత్తి దేశం అని తెలిసినప్పటికీ కూడా అమెరికా పాకిస్తాన్ విషయంలో ఆలోచన వేరే విధంగా ఉంది. మరి ఇలాంటి సమయంలో మన వ్యూహం ఏ విధంగా ఉండాలి బలూచిస్తాన్ విషయంలో? మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. కానీ మీరు ఊహించగలరా, భారత్ పాకిస్తాన్కి ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత ఒక్కసారి మీరు శ్రీలంకను గుర్తు చేసుకోండి. భారతదేశం ఒక బలూచిస్తాన్ అనే ఒక కొత్త దేశం ఊపిరి తీసుకోవటానికి పాకిస్తాన్ అనే ఒక ఉగ్రవాద ఉత్పత్తి దేశం ప్రపంచ పటంలో లేకుండా పోవటానికి బహుశా ఇది ఒక ముందడుగు అవుతుందేమో. అందుకే బలూచిస్తాన్ అడుగుతుంది, మాకు కొన్ని ఆయుధాలు కావాలి అని. మీకు గుర్తుంది కదా, ఇప్పటికీ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెప్పాడు, పాకిస్తాన్లో ఉగ్రవాదులను పెంచి పోషించడానికి అమెరికా మాకు ఆయుధాలు సప్లై చేసింది, మాకు అమెరికా ఆర్థిక సాయాన్ని కూడా చేసింది అని. అంటే అమెరికా ఎవరికైనా ఆర్థిక సాయం చేయొచ్చు, ఎవరికైనా ఆయుధ సాయాన్ని చేయొచ్చు భారతదేశంపై ఉగ్రవాదులను ఉసుకొలపడానికి. కానీ ఒకవేళ భారతదేశం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సాయం చేయాలి అనుకుంటే దానికి ప్రపంచ దేశాల అనుమతి కావాలి అనే ఒక సంకుచితమైనటువంటి ఆలోచనలో అమెరికా లాంటి పెద్ద దేశం ఆలోచిస్తుంది. చైనా కూడా ప్రస్తుతం అదే ఆలోచిస్తుంది. నిజానికి విదేశాల్లో ఉన్న, అఫ్కోర్స్ అమెరికాలో ఉన్న భారత పౌరులు కూడా ఇప్పుడు ఒక్కసారి అమెరికా గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్కి చేసే ప్రతి సాయం కూడా ఉగ్రవాదుల కోసం పాకిస్తాన్ ఖర్చు పెడుతూ ఉంటుంది. అలాంటి పాకిస్తాన్కి అన్ని వేల కోట్ల రూపాయల సాయం IMF నుంచి అందింది అంటే అమెరికా
సాయం కూడా అక్కడ ఉంది. భారత్కి సాయం చేస్తున్నట్టుగా చెప్పే అమెరికా పాకిస్తాన్కి ఎందుకు అన్ని వేల కోట్ల రూపాయలు సాయం చేసింది అని ఎవరైనా అమెరికాలో ఉన్న ఏ భారతీయుడైనా ప్రశ్నించగలరా? ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అడుగుతోంది, మాకు ఒక్క ఆయుధం ఇవ్వండి, పాకిస్తాన్కి మేము చుక్కలు చూపిస్తామని. అప్పట్లో మనం చేసిన స్వతంత్ర సమరాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. భగత్ సింగ్ అడిగాడు కదా, మీ ఒక్క రక్తపు బొట్టు మాకు ఇవ్వండి, మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అని అడిగాడు కదా. ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎలా అడుగుతుంది, మాకు ఒక ఆయుధాన్ని ఇవ్వండి, ఒక ఆయుధ సపోర్ట్ చేయండి, పాకిస్తాన్ని అంతమొందించడానికి, పాకిస్తాన్లో ఈ ఉగ్రవాదం అనేది లేకుండా చేయడానికి మేము కూడా భారత్కి సపోర్ట్ చేస్తాము అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటుంది. సో ఇలాంటి సమయంలో మనం వ్యూహం ఏ విధంగా ఉండాలి అని మీరు అనుకుంటూ ఉన్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. 1971లో భారతదేశానికి వ్యతిరేకంగా వార్షిప్ను పంపించిన అమెరికా భారతీయ మిత్రదేశమా? చైనా ఇప్పటికీ పాకిస్తాన్కి ఆయుధ సప్లైని చేస్తున్న చైనా మనకి మిత్రదేశమా? మొన్న కూడా సౌదీ, చైనా ఈ రెండు పాకిస్తాన్కి షూరిటీని ఇవ్వబట్టే IMFలో లోన్ రావడానికి అవకాశం ఏర్పడింది. అమెరికా సపోర్ట్ చేయబట్టే IMFలో లోన్ రావడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ఆ డబ్బులను పాకిస్తాన్ తమ దేశంలో ఉన్న పౌరుల సంక్షేమానికి, అభివృద్ధికి ఉపయోగిస్తుందా? కాదు. ఖచ్చితంగా మరి ఉగ్రవాదానికి ఉపయోగిస్తుంది, మరింత ఆర్మీని బలోపేతం చేసుకోవడానికి ఉపయోగిస్తుంది. మరి ఇలాంటి సమయంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చూపిస్తుంది, కళ్ళకు చూపిస్తుంది. వాళ్ళే అంటూ ఉన్నారు, మాది ఉగ్రవాద దేశం, పాకిస్తాన్ ఉగ్రవాద దేశం, పాకిస్తాన్ అనబడే ఉగ్రవాద దేశంలో మేముంటున్నాము, మాకు స్వేచ్ఛా వాయువులు ప్రసాదించండి. ఈ సమయంలో భారతదేశమే మాకు శరణ్యం, భారతదేశమా మమ్మల్ని ఆదుకోని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటూ ఉంటే, ఇటు అమెరికా మాత్రం మీ ఉద్రిక్తతలను తగ్గించండి అని అంటూ ఉంది. గతంలో 4 యుద్ధాలను గుర్తు చేసుకోండి. 1949, 1965, 1971, 1999. ఈ 4 యుద్ధాలని కూడా గుర్తు చేసుకుంటే ఇప్పటికీ మనం పాకిస్తాన్ శాంతి కోరుకునే దేశం అని అనగలమా? ఇప్పటికీ అమెరికా ఆ 4 యుద్ధాలని చూస్తూ ఉన్న అమెరికా శాంతి దేశం అని అనగలదా? ఇప్పటికే మనం కాందహార్, ఆపరేషన్ కాందహార్ నుంచి ఫ్లైట్ని హైజాక్ చేసి విడిపించుకుని వెళ్ళిపోయినటువంటి 3 ఉగ్రవాదుల్లో ఒక ఉగ్రవాది అమెరికాకు చెందిన జర్నలిస్టులను హత్య చేశాడు అనే ఆరోపణలు ఎదుర్కొంటూ కూడా ఉన్నాడు. అలాంటి ఉగ్రవాదులు ఉన్నటువంటి దేశానికి ఇప్పటికీ అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంది అంటే మనం ఎవరిని నమ్మాల్సినటువంటి అవసరం ఉంది అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి ఒకసారి, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కి చూపిస్తున్నటువంటి ఈ పోరాట పటిమ విషయాన్ని మీరు ఏమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నిజానికి ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సపోర్ట్ చేయాలా, లేదంటే అంతర్జాతీయ సమాజం ముందు ఎక్కడ ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుందోననే విషయాన్ని మనం ఆలోచించాలి. భారతదేశం ఎప్పుడూ కూడా శాంతి కోరుకునే దేశం. అందుకే మనం అంటూ ఉన్నాం, ఏ దేశమైనా మనపై అణుబాంబు ముందు ప్రయోగిస్తే మేము ఆ తర్వాత ప్రయోగిస్తాం, మేము ఏ దేశం పైన అణుబాంబు ప్రయోగించం ముందుగానే. కానీ పాకిస్తాన్ అనేసింది, ఒకవేళ మీరు ఏదైనా చేస్తే మేము అణుబాంబును ప్రయోగించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని. కానీ ఇప్పటికీ కొన్ని అనుమానాలు ఉన్నాయి. పాకిస్తాన్ అణుబాంబును ప్రయోగించడానికి కావాల్సిన సాంకేతికత లేదు, అవన్నీ కూడా తుప్పుపట్టి ఉన్నాయని. సో ఇప్పుడు మనం మన సైనిక చర్యకు విరామాన్ని ఇస్తే అది వాళ్ళ సంక్షేమ అభివృద్ధికి ఉపయోగించుకుంటారా, లేదంటే ఆల్రెడీ IMF నుంచి భారీగా లోన్ వచ్చింది, భారత్ కూడా యుద్ధానికి పాజ్ ఇచ్చింది కాబట్టి ఈ సమయాన్ని, ఆ ధనాన్ని మన మిలిటరీకి, ఉగ్రవాదులను పెంచి పోషించడానికి ఉపయోగిద్దామా అనే కదా ఖచ్చితంగా ఆలోచిస్తుంది. మరి ఈ సమయంలో పాకిస్తాన్కి మనం అంతర్జాతీయ సమాజానికి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి రావచ్చు మనం సైనిక చర్య తీసుకుంటే. కానీ బహుశా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం ఏ అంతర్జాతీయ సమాజానికి, ఏ అమెరికాకి, ఏ చైనాకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ గడప ఇప్పటికే CPEC లాంటి కారిడార్ని ఏర్పాటు చేస్తూ బలూచిస్తాన్లో ఉన్న మినరల్స్ని దోచుకోవాలి అని అటు అమెరికా కూడా అటు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ చైనా ప్రయత్నాలు చేస్తుంది. అందుకే చైనాకు చుక్కలు చూపిస్తుంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తుంది. రేపు చైనా, పాకిస్తాన్ కలిసి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని నిర్దాక్షిణ్యంగా అణిచివేసే ఒక మారణ హోమానికి తెర తీయవు అనే గ్యారంటీ ఏమన్నా ఉందా? లేదు. ఎందుకంటే శ్రీలంక లాంటి ఉదంతాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. మీకు గుర్తుంది కదా, శ్రీలంకలో కూడా వేలు పెట్టే ప్రయత్నం చేస్తుంది. శ్రీలంకను కూడా భారతదేశం పైకి అగైనెస్ట్గా ఉసుకొల్పే ప్రయత్నం చేస్తుంది. శ్రీలంకకు కూడా ఆర్థిక సహాయం, పోర్ట్ లాంటివి నిర్మాణ సహాయం చేయడానికి ముందుకొచ్చి శ్రీలంకను కూడా మనకి వ్యతిరేకంగా మార్చాలనుకుంది. నిజానికి భారతదేశానికి లేనిది ఏంటి అంటే సామ్రాజ్య విస్తరణ కాంక్ష. భారతదేశానికి సామ్రాజ్య విస్తరణ కాంక్ష లేదు, కేవలం శాంతి విస్తరణ కాంక్ష ఉంది. కాబట్టే మనం
దేనైనా ఎదిరించే స్థితిలో ఉన్నాం. ఇప్పటి వరకు భారతదేశం మాత్రమే తమ భూభాగాన్ని ఎప్పటికప్పుడు కోల్పోతూ వచ్చింది తప్ప ఏ దేశ భూభాగాన్ని భారతదేశం తమలో కలుపుకోలేదు. భారతదేశం నుంచి విడిపోయిన పాకిస్తాన్ భారత అంతర్భాగమైన కాశ్మీర్ని నాది అని అంటోంది. అటు బంగ్లాదేశ్ కూడా ఒకప్పుడు భారతదేశం అంతర్భాగమే కదా, ఇప్పుడు తోక జాడిస్తూ ఉంది. ఇటు చైనా కూడా మనపై యుద్ధాన్ని ప్రకటించి LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఉన్నటువంటి ఆ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది. భారతదేశమే కదా ప్రతిసారి భూభాగాన్ని కోల్పోతూ వస్తుంది. భారతదేశమే కదా శాంతి ఒప్పందాలకు కట్టుబడుతుంది. మరి ఇలాంటి సమయంలో భారతదేశం సాయం అడుగుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి మనం చేయాల్సిన వ్యూహాత్మక సాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న ఈ పోరాటం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. Gokulam Signature Jewels.